కైఫ్ సినిమాలకు గుడ్ బై చెప్పే టైం వచ్చిందట. మొన్నే సూర్యవంశీతో హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు టైగర్ 3తో దాడికి రెడీ అవుతోంది. వచ్చే ఏడాది తర్వాత మాత్రం సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతోందంటున్నారు. విక్కీ కౌశల్తో ప్రేమ కాస్త పెళ్లిగా మారడమే ఇందుకు కారణమట. సూర్యవంశీ హిట్ తో స్వింగ్ లో ఉన్న కత్రినాకు వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయి. విక్కీ కౌశల్ తో ప్రేమ ప్రయాణం చేస్తున్న కత్రినా ఇప్పుడు 7 అడుగులు నడవబోతోంది. రాజస్థాన్లోని 6th సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వచ్చే నెల 9న కత్రినా విక్కీ పెళ్లి గ్రాండ్ గా జరగబోతోందట. 200 మంది అతిథుల మధ్య 3 ముళ్లతో కత్రినా విక్కీ కౌశల్ ఇద్దరూ ఒకటవ్వబోతున్నారు. డిసెంబర్ 7, 8న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, 9న పెళ్లి జరగబోతున్నాయి. ఇక ఫోన్ బూత్ షూటింగ్ పూర్తి చేసిన కత్రినా ప్రెసిడెంట్ సల్మాన్ తో టైగర్ 3 సినిమా చేస్తోంది. ఆ తర్వాతే సినిమాలకు గుడ్ బై చెప్తుందని తెలుస్తోంది. కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయొచ్చని, కాకపోతే ఇప్పటిలా రెగ్యులర్ మూవీస్ చేయదని తెలుస్తోంది. విక్కీ కౌశల్ పేరెంట్స్ కి ఆ కమిట్మెంట్ ఇచ్చాకే మ్యారేజ్ ఫిక్స్ అయిందని కూడా ప్రచారం జరుగుతోంది. గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ లో కూడా తానేంటో ప్రూవ్ చేసుకున్న కత్రినా సినీ ప్రయాణంలాని ప్రేమ ప్రయాణంలో కూడా ఎన్నో మలుపులున్నాయి. సల్మాన్ రణ్బీర్ కపూర్ తో లవ్ జర్నీకి బ్రేక్ పడిన టైంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కత్రినా. అలాంటి టైంలోనే ఐటమ్ సాంగ్స్ తో మళ్లీ ఫోకస్ అయింది. అసలు యాక్టింగ్ కి బాలీవుడ్ డాన్స్ నంబర్లకు సూట్ కాదని కామెంట్లు ఫేస్ చేసిన కత్రినా తర్వాత తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత వరుసగా ప్రేమ ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఫేస్ చేశాక అస్థిరమైన మనస్తత్వం అంటూ కామెంట్లు ఫేస్ చేసింది. నిజానికి తనే లవ్ విక్టిమ్ అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా సాగిన ప్రయాణంలో కత్రినా మొత్తానికి విక్కీ ప్రేమను పెళ్లి వరకు తీసుకొస్తూ మరో కొత్త జీవితాన్ని షురూ చేయబోతుందంటున్నారు.